అందరికీ నమస్తే. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి నారు కుళ్ళాకరండి. అటువైపు ఆ చివర అరవదాంగురవై 60 రోజులకి పక్షుల కోసం వేసినటువంటి పంట. దాని గురించి నేను వివరిస్తాను. ముందుగా ఈ వీడియోలో దేశవాళీ వరి రకాల్లో మనం ఏ రకం ఎంచుకున్నా నారుమడి యాజమాన్యం చాలా ప్రధానమైంది. మనం సహజంగా 2 పద్ధతులు పాటిస్తాం. ఒకటి మడి దున్నుకొని వెదజల్లేటువంటి మెథడ్. నారు మండి గట్టి మనం 24 గంటల సేపు నీళ్ళల్లో ఉంచి తర్వాత ఓ 2 రోజుల పాటు మొలక గట్టి ఆ మొలక బాగా వచ్చిన తర్వాత వెదజల్లుకుంటాం. అదొక మెథడు. ఇది రెండో మెథడ్. ఈ రెండో మెథడ్లో దీని ఉపయోగాలు కూడా నేను చెప్తాను మీకు. ఇది రైజ్డ్ బెడ్ సిస్టమ్. ఇది ఒక మీటర్ వెడల్పు, పొడవు మనకు ఈ గట్టు నుంచి ఆ చివరి గట్టు వరకు ఎంత పొడవు ఉంటుందో అంత పొడవుకు వేసుకుంటాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే నారు గ్రోత్ చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే ఇటువైపు కాలువ అటువైపు కాలువ ఉంటుంది. రెండిట్లోనూ నీళ్లు ప్రవాహం ఉన్నప్పుడు ఆక్సిజన్, ప్రతి మొక్క కూడా మనిషిలాగానే గాలి అవసరం, దానికి తేమ అవసరం, ఆహారం అవసరం. కాబట్టి ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా పెరగాలి అని అంటే గాలి అవసరం. కాబట్టి ఈ గాలి వెళ్ళేటువంటి విధానం ఈ కాలువల నుంచి నీళ్ళు ప్రవాహం ఉన్నప్పుడు వాటర్ ఫోర్స్కి వాటరు ఈ ఎయిర్ అనేటువంటిది పంప్ చేయబడుతుంది. కాబట్టి రూట్ సిస్టమ్ చాలా మంచి గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఈ రైజ్డ్ బెడ్ సిస్టంలో నేను అబ్జర్వ్ చేసింది 2 విధానాలు పాటించాను. ఇప్పుడు పూర్తిగా ఏ వరి రకం వేసుకున్నా ఇలా రైజ్డ్ బెడ్ సిస్టంలోనే వేసుకుంటున్నా. ఇందులో ఇక్కడ మీకు కనిపిస్తున్న వరి పొలం నవారా. చివరికి ఏమైందంటే కొద్దిగా నారు చాలకొస్తే ఈ గ్యాప్లో నేనేం చేశానంటే తర్వాత మళ్ళీ ఎలాగూ కొద్దిగా మనం కుళ్ళాకరు 60-62 విత్తనాలు ఉన్నాయి కాబట్టి నారుమడిగా దీన్ని ఉపయోగించుకున్నా. దీన్ని రైజ్డ్ బెడ్ సిస్టంలో మీకు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఇటువైపు కాలువ కనపడుతోంది. ఒక 2 పార్ల వరుస దీన్ని తీసి ఈ పైన వేసుకుంటాం. అలాగే ఇటువైపు ఒక 2 పార్ల వరుస తీసి ఇటువైపు వేసుకుంటాం. ఇది మడికి దాదాపు 4 ఇంచుల ఎత్తు వస్తుంది. అప్పుడేం చేస్తామంటే ఇలా పీవీసీ పైపు కానీ లేదా చెక్క కానీ, పీవీసీ పైప్ అయితే చక్కగా ఉంటుంది. దీన్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే చదును చేసుకుంటూ నునుపుగా తయారు చేసుకుంటాం. పైన నున్నగా వచ్చేటట్టుగా దాని మీద మనం ఘనజీవామృతం చల్లుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గానే మనం అప్పటికి ఒకరోజు నానబెట్టి ఒకరోజు మండి కట్టినటువంటిది అప్పుడే కన్ను తెరిచి ఉంటుంది. పూర్తిగా మొలకలు రావాల్సిన అవసరం లేదు ఇట్లా రైజ్డ్ బెడ్ సిస్టంలో. అలాంటి నారుని మనం ఏం చేస్తామంటే మొలక కట్టినటువంటి దాన్ని పైన చల్లుకుంటాం. ఇది 1 మీటరు వెడల్పు, పొడవు దాదాపు 20 మీటర్లు ఉంది. దీని మీద ఓ 2 కేజీల విత్తనం సరిపోతుంది. నాగరత్నం నాయుడు గారి మెథడ్లో ఈ పొడవుకి ఉన్నటువంటిది ఎకరానికి నాటుకోవచ్చు అంటాడు. నిజమే, అది నేను గమనించాను. లాస్ట్ ఇయర్ ఇదే సమయానికి 4 రకాలు వేశా. 4 రకాలు చాలా చక్కగా వచ్చింది. విత్తనం మోతాదు దీని ప్రకారం అయితే బాగా తగ్గించుకోవచ్చు. అలాగే గ్రోత్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ మంచి గ్రోత్ ఉంది. ఇది 20 రోజుల పైరు. ఇది 20 రోజులకి మంచి గ్రోత్ ఉంది. సహజంగా ఈ మంచుకి గ్రోత్ తక్కువ ఉంటుంది, డిసీజ్ కూడా తక్కువ ఉందండి. ఇప్పుడు సహజంగా ఎప్పుడు వరికి డిసీజ్ ఎక్కువ ఉంటుందంటే నీళ్ళు ఎక్కువగా పెట్టినప్పుడు డిసీజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రేపు నారు పీకుతాం కాబట్టి ఇప్పుడు నీళ్ళు పెట్టుకున్నా నేను, రేపటికి మళ్ళీ ఒకవేళ కరెంటు లేకపోతే ఇబ్బంది అని చెప్పి. కాబట్టి ఇలా నారుమడి యాజమాన్యానికి సంబంధించిన మెలకువలు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మనం వాటిని పాటించేటువంటి విధానాలు తెలుసుకోగలిగితే సులభంగా ఏ ఇబ్బంది లేకుండా ఏ డిసీజ్ రాకుండా మనం పండించుకోవచ్చు. ఇది 60-20 ఇక్కడ కనపడుతున్నటువంటి రకం 60 రోజుల పంట వస్తుంది. మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మరొక 20 రోజులు పెరుగుతుందని చెప్పన్నారు. చూడాలి. దీని గురించి విజయరామ్ గారికి చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా విన్నారు. చాలా మంచి రకం నాన్న, అది దాచండి, పక్షుల కోసం అంటున్నావు. మనం ప్రకృతి వ్యవసాయంలో తప్పనిసరిగా పక్షుల్ని కాపాడేటువంటి ప్రక్రియను చేయాలి అని అన్నాడు. ఇక్కడ మీకు పక్షి స్థావరాలు కూడా ఏర్పాటు చేసింది మీరు చూడొచ్చు. ఈ పొలంలో 4 చోట్ల ఉంచాను.
ఈ పక్షి స్థావరం ఇక్కడ చూడొచ్చు. దీని మీద వచ్చి వాలేటువంటి పక్షులు పంట పొలం మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తాయి. చేసి ఎక్కడైతే పురుగు కనపడుతుందో వెళ్ళి ఆ పురుగుని చంపి తింటుంది. ఇలా బయోడైవర్సిటీ మెయింటైన్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మనం పంటను కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇదండి, రేపు నాట్లు జరుగుతాయి. ప్రధాన పొలం కూడా సిద్ధం చేసుకున్నాము. రేపటికి ఈ 2 రకాలు పూర్తయిపోతే ఈ సీజన్కి వరి నాట్లు మొత్తం పూర్తయినట్లే.